ఏ హాయ్ హలో నమస్తే, నేను మీ భారత్ తెలుగు అబ్బాయిని. లాస్ట్ వీడియో మనం తెలుసుకుంది ఏంటి అంటే వాట్ ఈస్ పాట్ స్టిల్ మెథడ్. ఈ వీడియోలో మనం ప్యారన్ స్టిల్ మెథడ్ గురించి తెలుసుకుందాం. ప్యారన్ స్టిల్ మెథడ్ని మనం కంటిన్యూస్ స్టిల్ మెథడ్ అని కూడా అనొచ్చు. ప్యారన్ స్టిల్ మెథడ్ని కనిపెట్టింది స్కాచ్మ్యాన్ రాబర్ట్ స్టీన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1826. దాని తర్వాత దాన్ని మోడిఫై చేసి కంటిన్యూ చేసింది హెనెసీ కాఫీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1831. స్టిల్ మెథడ్ని మనం మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తామంటే ఇందులో ఆల్కహాలిక్ ప్రొడక్షన్ ఫాస్ట్ కావడం కోసము, అలానే ఆల్కహాలిక్ కంటెంట్ ఎక్కువ ఉండడం కోసం. ప్యారన్ స్టిల్ మెథడ్లో మనం మెయిన్గా ఏం ప్రొడ్యూస్ చేస్తామంటే గ్రెయిన్ విస్కీ, అలానే న్యూట్రల్ స్పిరిట్స్ ప్రొడ్యూస్ చేస్తాం. ప్యారన్ స్టిల్ మెథడ్లో మెయిన్గా మనకు 2 కాలమ్స్ ఉంటాయి. కాలమ్ 1 అనలైజర్, కాలమ్ 2 రెక్టిఫైయర్. ఈ ఇమేజ్లో మనం ప్యారన్ స్టిల్ మెథడ్ ఎట్లా వర్క్ చేస్తుందో తెలుసుకుందాం. మనం ఈ ఇమేజ్లో మనకు 2 కాలమ్స్ కనిపిస్తున్నాయి. కాలమ్ ఏ అనలైజర్, కాలమ్ బి రెక్టిఫైయర్. అలానే మనకు 1 to 7 నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ నెంబర్ వచ్చేసి వాష్ని మనం ఫర్మెంటెడ్ లిక్విడ్ అని కూడా అనొచ్చు. ఆ ఫర్మెంటెడ్ లిక్విడ్ వెళ్ళే పైప్ని మనం కండెన్స్ పైప్ అని అంటాము. ఆ పైప్ రెక్టిఫైయర్ నుంచి అనలైజర్ టాప్లోకి రీచ్ అయ్యాక అనలైజర్ టాప్లో కింద ఉన్న ప్లేట్స్ని మనం పర్ఫోరేటెడ్ ప్లేట్స్ అని అంటాము. ఆ టాప్లో ఉన్న ప్లేట్ మీద ఫర్మెంటెడ్ లిక్విడ్ పడి ఆ లిక్విడ్ కాస్త బాటంలో ఉన్న ప్లేట్కి రీచ్ అయ్యాక సెకండ్ నెంబర్ త్రూ స్టీమ్ వస్తుంది. ఆ స్టీమ్ వల్ల ఆ ఫర్మెంటెడ్ లిక్విడ్ కాస్త వేపర్గా చేంజ్ అయ్యి అనలైజర్లో ఉన్న టాప్లో ఉన్న ఏ పైప్ అయితే రెక్టిఫైర్కి కనెక్ట్ అయిందో అందులో నుంచి వేపర్ కాస్త రెక్టిఫైర్లోకి రీచ్ అయ్యాక ఫోర్త్ నెంబర్ త్రూ ఆ వేపర్ కాస్త మనకు కండెన్స్ పైప్ టచ్ అయ్యి లిక్విడ్గా మారుతుంది. ఆ లిక్విడ్గా మారిన తర్వాత ఆ పర్ఫెక్టెడ్ ప్లేట్స్ మీద పడి సేమ్ అనలైజర్లో అయిన ప్రాసెస్ రిపీట్ అవుతుంది. ఆ వేపర్ మొత్తం కండెన్సర్కి రీచ్ అయ్యాక కండెన్సర్లో ఉన్న కూలింగ్ ఎలిమెంట్స్ వల్ల వేపర్ కాస్త లిక్విడ్గా మారి 7th నెంబర్ త్రూ మనకు న్యూట్రల్ స్పిరిట్ వస్తుంది. లాస్ట్లో వచ్చిన స్పిరిట్ మనకు ఆల్కహాల్ బై వాల్యూమ్ 90 to 95 దాకా ఉంటుంది. ఇప్పుడు మనం ప్యారన్ స్టిల్ ఎట్లా వర్క్ చేస్తుందో తెలుసుకున్నాము. రేపు వీడియోలో ఫర్మెంటేషన్లో వచ్చే ఆల్కహాలిక్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.